నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ అండ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి రవిశంకర్ గారు. ఈరోజు వారితో మాట్లాడి బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఇది గుండెపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, దీని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటూ ఉంటారు, ఏంటి సార్ అంటే? దాని మీనింగే బ్రోకెన్ హార్ట్ ఒకటి బ్రేక్ అయింది. హార్ట్ బ్రేక్ అయింది అంటే డెఫినెట్లీ ఇట్ ఈజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ఇమోషనల్. సపోజ్ ఒక లవ్ ఫెయిల్యూర్ అయింది, ఫైనాన్షియల్ ఫెయిల్యూర్ అయింది, ఒక జాబ్ ఫెయిల్యూర్ అయింది, ఆర్ ఒక మ్యారేజ్ తర్వాత ఫెయిల్యూర్ అయింది. ఈ స్ట్రెస్ ఏదో ఉంటుందో ఆ స్ట్రెస్ వల్ల హార్ట్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్స్ అంటే ఇమోషనల్ స్ట్రెస్ వల్ల హార్ట్కి మీద ఒత్తిడి పడి హార్ట్కి హార్ట్ అటాక్ లాగా వస్తుంది. సో బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ఏది ఉంటారో నార్మల్లీ మేము వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి అడ్మిట్ చేసి ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి నార్మల్ అడ్మిట్ చేసినా కూడా ఒక హార్ట్ అటాక్కి ట్రీట్మెంట్ చేసినలాగే మేము చేసుకోవాలి. సో స్ట్రెస్ దీనివల్ల ఏంటవుతుంది, ఇమోషనల్ స్ట్రెస్ ఏది ఉంటుందో దానివల్ల కొన్ని హార్మోనల్ లెవెల్స్ మా బాడీలో పెరిగిపోతుంది. లైక్ కెటకోలమైన్స్ అవన్నీ, కార్టిసాల్స్ లెవెల్ అవన్నీ, అడ్రినలిన్ లెవెల్ అవన్నీ, అది కాన్స్టెంట్లీ పెరుగుతుంది. దానివల్ల బీపీ ఎక్కువ అవుతుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, షుగర్ లెవెల్ ఎక్కువ అవుతుంది, అండ్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఏది ఉన్నదో దానివల్ల హార్ట్లో ఎండోథెలియల్ డిస్ఫంక్షన్ వస్తుంది అండ్ హార్ట్ అటాక్ రావచ్చు. నార్మలీ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ఈజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ సీరియస్. మీరు రియలీ ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం ఏది ఉన్నదో దానికి ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ తెచ్చి ప్లస్ ఈ హార్ట్కి ట్రీట్మెంట్ చేసుకుంటే పేషెంట్ కెన్ రికవర్, నార్మల్ రికవరీ అవ్వచ్చు. వితిన్ 3 to 6 months నార్మల్ అయిపోవచ్చు. కానీ ఆ స్ట్రెస్ లెవెల్ ఏదో అదే కంటిన్యూ ఉన్నది అనుకోండి, పేషెంట్ ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ఈ స్ట్రెస్ వల్ల హార్ట్ పంపింగ్ యాక్షన్ కూడా డౌన్ అవుతుంది. దానివల్ల పేషెంట్కి ఆయాసం. సో క్రోనిక్ ఒక 6 months 1 year అదే స్ట్రెస్లో ఉన్నారు అనుకోండి, పేషెంట్ విల్ బి హ్యాబిచుయేటెడ్ విత్ సో మెనీ ఎడిక్షన్స్. ఆ ఎడిక్షన్స్ వల్ల కూడా మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ విసియస్ సైకిల్. స్ట్రెస్, ఎడిక్షన్, హార్ట్ ప్రాబ్లం, మళ్ళీ ఇదే ప్రాబ్లం ఉంటుంది. సో ఈ చైన్ ఏది ఉన్నదో అది బ్రేక్ చేయాలి. రియల్ ప్రాబ్లం ఏది ఉన్నదో మీకు సొల్యూషన్ ఏంటో దానికి సొల్యూషన్ తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవుతున్నది ఈ స్ట్రెస్ లెవెల్ ఏది ఉన్నదో ఆర్ ఇమోషనల్ దానికి తగ్గించుకోవాలి. సో సింపుల్ అండి, మీ చేతిలోనే ఉన్నది. ఐడెంటిఫై చేసుకోండి. ఈ ఐడెంటిఫైకి ఏం సొల్యూషనో మీరు కూర్చొని మాట్లాడండి. విత్ యువర్ బెస్ట్ కొలీగ్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్తో మాట్లాడండి, ఫ్యామిలీతో కన్సల్ట్ అవ్వండి. కొన్ని టైంలో మీరు టైం ఉంటే పిల్లలతో ఆడుకోండి, ఆ స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ అవుతున్నది స్ట్రెస్ లెవెల్ తగ్గడానికి ది బెస్ట్ థింగ్ ఈజ్ ప్రాపర్ ఎక్సర్సైజ్. నార్మల్ రెగ్యులర్ వాకింగ్ చేస్తే సో మెనీ హార్మోన్స్ ఏది ఉన్నదో అది మీకు రిలీజ్ అవుతుంది. సో ఎండోర్ఫిన్స్ లెవెల్స్ ఏది ఉన్నదో అది రిలీజ్ అవుతుంది ప్రాపర్ ఎక్సర్సైజ్ వల్ల. దానివల్ల మీకు స్ట్రెస్ లెవెల్ తగ్గిపోతుంది. సో మీరు యోగా, ప్రాణాయామ అది చేసుకోండి. ఇంకా కావాలి అంటే సాఫ్ట్ మ్యూజిక్ తీసుకోండి. లాఫింగ్ క్లబ్స్ లాంటివి చాలా ఉన్నాయి, హోల్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. దాంట్లో మీరు మెంబర్ అవ్వండి. రిలీవ్ ది స్ట్రెస్. దానివల్ల మీ హార్ట్కి కూడా మంచిగా అవుతుంది. ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ఏదో దిస్ ఈజ్ ఎ టెంపరరీ, దానికి పర్మనెంట్ వద్దు, టెంపరరీగా కొంచెం ఉంటుంది, దాని తర్వాత నార్మల్ అయిపోతుంది. ఓకే. అయితే నార్మల్ హార్ట్ స్ట్రోక్స్ అనుకోండి, కొన్ని సిమ్టమ్స్ అవి ఉంటాయి, లక్షణాలు అవి ఉంటాయి. మనకి బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్కి కూడా అట్లాగే వస్తాయి. ఇప్పుడు సేమ్ పేషెంట్ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్లో కూడా పేషెంట్కి కూడా చెస్ట్ పెయిన్ వస్తుంది. చెస్ట్ పెయిన్, ఆయాసం, ఇవన్నీ సిమ్టమ్స్ అన్నీ ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది. సో దాంతో సాయం క్రోనిక్ ఉన్నది అనుకోండి, హార్ట్ పంపింగ్ యాక్షన్ కూడా డౌన్ ఉంటుంది. సో బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ డెఫినెట్లీ మేము ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ప్రాపర్ కౌన్సిలింగ్ చేసుకొని ప్రాబ్లం ఏదో సాల్వ్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ రికవరీ 100% చేసుకోవచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ కూడా సేమ్ హార్ట్ స్ట్రోక్ లాగే మేము ట్రీట్మెంట్ చేయాలి దానికి కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ఫ్లామేటరీ మార్కెట్స్ వల్ల ఎండోథెలియల్ డిస్ఫంక్షన్ అయింది, ఇవన్నీ కూడా అయింది. సో
కానీ ఈ ట్రీట్మెంట్ ఏంటి కొంచెం షార్ట్ పీరియడ్ ఉంటుంది. ప్రాపర్ హార్ట్ అటాక్లో స్టంట్ వేసి బైపాస్ దాని తర్వాత లైఫ్ లాంగ్ ఉంటుంది. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్లో షార్ట్ డ్యూరేషన్ ట్రీట్మెంట్ చేయించుకుంటే పేషెంట్ రికవరీ అయిపోవచ్చు. దాని తర్వాత ఇంకా టాబ్లెట్స్ కూడా అవసరం ఉండకపోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.